నాకు మీలాగా పౌరుషం కల మగవాళ్ళంటే చాలా ఇష్టం. నన్ను చెంప మీద కొట్టిన మగాడంటే ఇంకా ఇష్టం. ఇంకా సచ్చినోడా, ఆడదని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకుంటావా? నీ సంగతి చెప్తాన్రా. నన్నే కొడతాడా? ఇప్పుడు చూపిస్తా వీడికి. ఏంటి తలిపేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నన్ను వదిలో. నేనేం చేస్తానో నాకే తెలియదు. కుర్చీని మాట్లాడండి, ఆ కుర్చీని మాట్లాడండి, ఆ కుర్చీని మాట్లాడండి. ఎన్ని వీడియోలు పెట్టినా ఒక్కడు లైక్ కొట్టాడు. ఏం చేస్తాం? మిగతా ఆడోళ్ళంతా ఇలా చూపిస్తుంటే నాకేం కొడతావు ఇంకా లైక్లు? మనం చూపించాలంటే కుదరదు. పెళ్ళేసి వచ్చింది, చ మొగుడు ఊరుకోడు. నా మొగుడు కూడా లైక్ కొట్టట్లేదు, కానీ నాకు చూపించాలనుంది. ఎవరు చూస్తాడు? సర్లే, లుక్ మారుద్దాం తర్వాత. సరే, లుక్ మారుద్దాం తర్వాత. ఎవరు? వస్తున్నా. నా పేరు కిషోర్. సీన్ కోసం వచ్చాను. ఎవరండి మీరు? ఏంటి నేను చెప్పకుండానే కూర్చుంటున్నావు? ఆయన ఇంట్లో లేరు, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళారు. డబ్బులిస్తాను రమ్మని చెప్పారు, అందుకే వచ్చాను. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. ఆయన వచ్చినప్పుడు వచ్చి డబ్బులు తీసుకోండి. లేదండి, నాకు ఇప్పుడే కావాలి. నాకు చాలా అర్జెంట్ ఉంది. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆయన లేరని చెప్తున్నాను కదా. నేను కూడా నీకు అదే చెప్తున్నాను. నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి ఇప్పుడు. మీ ఆయన ఇస్తాడని నమ్ముకున్నాను. చూడు మిస్టర్, గొడవ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఓహో, మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారా ఏంటి? మీ ఆయన్ని అడిగితే మా భార్య ఇస్తుంది అంటాడు, నిన్ను అడిగితే మా ఆయన ఇంట్లో లేడు అంటావు. ముందు బయటికి పోరా. పో అన్నాగా. ఏంటే ఎక్కువ ఆగుతున్నావు? అవసరం ఉందంటే డబ్బులు ఇస్తే నువ్వు మీ మొగుడు నాటకాలు ఆడుతున్నారు. ఆగు, నీ పని చెప్తా. ఏంటి తలిపేస్తున్నావు? ఏంటే ఏం చేస్తున్నావు? నన్ను వదిలో. నేనేం చేస్తానో నాకే తెలియదు. అవసరమైతే నిన్ను చంపి నీ ఒంటి మీద ఉన్న నగలు తీసుకొని వెళ్తానే. ఆగవే. నా మొగుడు సచ్చినోడికి చెప్తూనే ఉన్నాను, ఇలా డబ్బులు ఇస్తానని చెప్పి తిప్పించుకోవడం కుదరదు అని. వాడికేమో డబ్బులు అప్పు చేయడం సరదా. ఈసారి నా మొగుడు ఇంటికి రాని చీపురు కట్ట తీరకేసి కొడతాను. ప్లీజ్ ఏం చేయకు నన్ను. నేను డబ్బులు ఇస్తాను. సరే, డబ్బులు తీసుకురా. తెచ్చావా? ఇల్లంతా వెతికాను, డబ్బులు లేవు. ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకోండి. ముందు నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో. ఒక పని చేయి, చేతులు ఇలా పెట్టు. చెమ్మ చెక్క చారడేసు మగ్గ, చెమ్మ చెక్క చారడేసు మగ్గ. చిచిచి, ఏంటండి ఇది ఇలా చేస్తున్నారు? మరి లేకపోతే నన్ను ఇలా కూర్చోబెడతావా?
వెళ్ళి డబ్బులు తీసుకురా. నాటకాలు చేయకు. తెచ్చావా? లేవండి, అన్నీ వెతికాను. అన్ని చోట్ల ఎతికావా? అన్నీ వెతికానండి, చిల్లిగవ్వలేదు. మీరు మా ఆయన అన్నప్పుడు వస్తే బాకీ మొత్తం తీసుకెళ్ళొచ్చు. ఏంటి నాటకాలు? ఏంటండి ఆడవాళ్ళని కూడా చూడకుండా చేసుకుంటున్నారు? నేను డబ్బుల్నే చూస్తాను, మనుషుల్ని చూడను. నువ్వు కాబట్టి చేసుకున్నాను. అదే వేరే ఆడదైతే అన్నీ చేసేవాడిని. వెళ్ళా డబ్బులు తీసుకురాపో. నా మీద చేసుకుంటావా? నీ సంగతి చెప్తాన్రా. ఇదిగో తీసుకుని వెళ్ళు. అంటే మేనర్స్ లేదా నీకు? సరిగివ్వు, సరిగా పట్టుకో. ఇదిగోండి మీ డబ్బులు, తీసుకొని వెళ్ళండి. అలా రా దారికి. దెబ్బ పడితే గాని డబ్బు రాలేదు బయటికి. ఇది నా పాలసీ. అందుకే ఆడ మగాడు లేకుండా కొట్టేస్తాను. ఈ సంగతి ఎక్కడ చెప్పకు. పోయేది నీ సిగ్గే. వస్తా. దొంగ సచ్చినోడా, ఆడదని కూడా చూడకుండా నా మీద చేసుకుంటావా? నీ సంగతి చెప్తాన్రా. నన్నే కొడతాడా? ఇప్పుడు చూపిస్తా వీడికి. ఇందులో సీసీ కెమెరా ఉంది. ఇప్పుడు చెప్తాను వాడి సంగతి. హలో, కిషోర్ గారు వెళ్ళిపోయారా? ఓ, ఇక్కడే ఉన్నారా? ఒకసారి వెనక్కి రండి. చెప్తారండి ప్లీజ్. ఒకసారి వెనక్కి రండి. వస్తారు కదూ? వస్తాడు వెతవా, చూస్తాను. ఏంటి మళ్ళా పిలిచావు? కంగారు పడకు, డబ్బులు తీసుకొని అలా వెళ్ళిపోవడమేనా? మరింకేం చేయాలి? నా వంక అసలు క్లియర్గా చూసారా? చూసా. నీకు పెళ్ళయిందిగా. అయితే మాత్రం పరాయి మగాడి మీద కోరికుండదా ఏంటి? ఇందాక నా పీక పట్టుకున్నావు. అబ్బా, 1000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టింది. మొట్టమొదటిసారి ఒక మగాడ్చి నా వంటి మీద పడింది. అందుకే ఆగలేక నీకు ఫోన్ చేశాను. అంటే ఇంకా అర్థం కాలేదా? చెల్లిపే. మరైతే ఓకేనా? రండి. నాకు మీలాగా పౌరుషం కల మగవాళ్ళంటే చాలా ఇష్టం. నన్ను చెంప మీద కొట్టిన మగాడంటే ఇంకా ఇష్టం. పిలిచి మరి ఇది చేస్తుంటే అర్థం చేసుకోరేంటి? సరే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. సాధారణంగా నేను ఏ ఆడదాన్ని మెచ్చుకోను. ఎందుకో నీ అపీరెన్స్ చూశాక నాకు కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. అవ్వండి, ఎవరు కాదన్నారు? రా, లేట్ ఎందుకు? అబ్బా,
ఏంటి నన్ను కొడుతున్నావేంటి? పిలిచి మరీ కొడుతున్నావు? ఏయ్, ఒళ్ళు బలిచిందా? లే. ఏంట్రా? ఏంటి ఒంటరి ఆడదాన్ని చేసి పీక పట్టుకొని కొడతావా? డబ్బులకు కాకుండా మనిషికి విలువివ్వవా? స్టూపిడ్. ఏంటే నీకు అంత ధైర్యం? ఏంటి? ఏ ఆగు, ఒక్కసారి అటు చూడు. ఏముంది అక్కడ? సీసీ కెమెరా. అమ్మా. పిచ్చివాడా, అదిగో కెమెరా. నువ్విక్కడ చేసిన బాగోతమంతా అందులో రికార్డ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను పోలీసులకు ఇస్తాను. వద్దు, అంత పని చేయకు. నీకు దండం పెడతా. ప్లీజ్ నన్ను ఇరికించుకో. కావాలంటే నీ డబ్బులు నీకే ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకోండి. అవునరా, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావు కదా? అవును. రోజుకి ఎంత సంపాదిస్తావురా? అంటే 1,00,000 సంపాదిస్తావు కదా? 50-60 వేలు వస్తాయండి. ఓ, సంపాదన బాగానే ఉందిరా. ఇప్పుడు నా డబ్బులు నాకు తిరిగిచ్చావు. ఇదెంత? 3 లక్షలండి. ఇచ్చావు కదా, ఇంకో 3 లక్షలు ఎక్స్ట్రా కావాలరా. అన్యాయం. ఏదో మీ డబ్బులు మీకు ఇచ్చేశాను, మళ్ళీ ఎక్స్ట్రా అంటే ఇది అన్యాయం అండి. రేయ్, నేను చెప్పింది వినలేదనుకో, అక్కడ అదిగో అది చూసుకుంటుంది నేను. 3 కాదు కానీ 1,00,000 ఇస్తాను. పోన్లేరా, బేరమాడుతున్నావు కదా, రెండిచ్చేయి. అది 1.5 ఫైనల్. సరే ఇవ్వు. కష్టపడి సంపాదించుకున్నా మేడం. ఇందులో ఏం కష్టం ఉంది లేరా, అన్నీ బెదిరింపులేగా. అంత బీదర్పులు అరవకు. మేడం మరి నేను వెళ్ళరా? ఆగరా, నీతో పనుంది. ఏం పని మేడం? నువ్వు నా ఒంటి మీద చెయ్యేసావు కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏం పని మేడం? నువ్వు నపుంసకుళ్ళా ఒక పాట పాడుతూ నా చుట్టూ తిరగాలరా. వద్దు మేడం. అంటే ఒక ఎన్టీఆర్ సాంగు, ఏఎన్ఆర్ సాంగు అంటే పర్వాలేదు, మరీ నపుంసకుడు అంటే. లేదురా, నాకు అదే కావాలి. చేస్తావా లేదా? చేస్తాను మేడం, చేస్తాను. చూడు పిన్నమ్మ పాడు బుల్లోడా, పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ, చూడు పిన్నమ్మ పాడు బుల్లోడా. బ్యాగ్ తీసుకోరా. బ్యాగ్ తీసుకుంటాను. పో. వస్తా మేడం. లేకపోతే ఆడవాళ్ళంటే అంతాలుసా? ఒరేయ్, ఇది జిడ్డు కాంతం. దీంతో పెట్టుకున్నావనుకో శాల్తీలు లేచిపోతాయి. రేయ్, ఇది కంచు కనకంరా. నాతో పెట్టుకున్నావనుకో శాల్తీలు చిట్లిపోతాయి. జాగ్రత్త.